సినిమా చూస్తున్నంతసేపు అలా నిమగ్నం అవుతాం మనం. సినిమా నుంచి బయటికి రాని మర్చిపోతాం మనం. పవన్ కళ్యాణ్ అలజడి చేసి ఆవేశంగా అది అరుస్తే కేకలు వేస్తూ ఉంటే సినిమా చూస్తుంటే చూస్తారు మనోళ్ళు. కొద్దిసేపటికి మర్చిపోతారు. పవన్ కళ్యాణ్ తోటి మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా పవన్ కళ్యాణ్ ద్వారా ఇక్కడ మీరు బలపడేది లేదు. ఏదైనా ఇమేజ్ ఉంటుంది ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడే పవన్ కళ్యాణ్ అనే అవతల విడిచినప్పుడే ఆయన గురించి ఇంతసేపు మాట్లాడుకోవడం కూడా సరి అయింది కాదు. పుట్టిగానే ఆంధ్రాలో గిరాకీ లేదు కాబట్టి, ఆంధ్రాలో ఎవరు దిగుతలేడు కాబట్టి, ఇక్కడ తెలంగాణలో అలజడి చేస్తే అక్కడ ఏదో హీరోలా కనబడతారు కాబట్టి ఏదో యాక్షన్ చేసే ఎస్ ఆయన చెప్పినట్టుగా ఇది మా జాగిరే, నీ జాగ్రత్త కాదు కదా, ఇది మా జాగిరే, ఇదైతే నీ జాగిరి కాదు కదా, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కదా, అక్కడ పోయి పని చేసుకో, శరం ఉండాలి నీకేమన్నా. 12 నెలలు అవుతున్నది, ఒక రాజధాని నిర్మించుకోలేదు, రాజధాని నిర్మించుకోపో. నమస్తే. ఏదైతే నిన్న తెలంగాణకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడే చర్చనీయాంశంగా మారినాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ముందు మాట్లాడడానికి గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ గారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఈ సభకు భయపడే అనుమతి ఇయ్యలేదు అని చెప్పేసి అంటున్నారంట. 2000 మందితో కలిపిన సభ. కావ్య గారు సినిమా యాక్టర్గా అతని అభిమానులందరూ తను పవన్ కళ్యాణ్ పీకే అంటారు. పీకే అంటే మా ఉద్దేశంలో పిచ్చి కూతల పిచ్చి కేకల కళ్యాణ్. ఎందుకోసం అంటే మొత్తం భారత రాజకీయ వ్యవస్థలో ఒక సిద్ధాంతం లేకుండా, వ్యక్తిగత క్రమశిక్షణ లేకుండా, గవర్నెన్స్ అంటే పరిపాలన పట్ల అవగాహన లేకుండా, అట్లాగే ఒక నిబద్ధత లేకుండా, ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాకుండా రాజకీయాలు చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరుతుండ్రో కేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఒక బఫూన్ కళ్యాణ్గానే చూస్తారు తప్ప పిచ్చికేకల కళ్యాణ్ చూస్తారు తప్ప ఆయన రాజకీయ శక్తి గుర్తించే ప్రయత్నం లేదు. ఏం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల కొత్త 2014లో పోటీ చేసాడు కదా, డిపాజిట్ ఒక్క సీట్లో వచ్చిందో చెప్పుకోనండి. అట్లాగే పవన్ కళ్యాణ్ సంబంధించిన వాళ్ళు పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు మొన్న రీసెంట్గా. అంతకుముందు కూడా 2018 ఎన్నికల్లో పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ బలమైంది మేము చూడలేదా? ఈరోజు పవన్ కళ్యాణ్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడండి. అంటే ఏదో గెలవడానికి, ముఖ్యమంత్రిని కావడానికి నేను ఆంధ్రాలోనే ఏం బీకలేదు, ఇడికొచ్చి ఏం చేస్తా అనేసి అన్నారు. ముఖ్యంగా ప్రజలని చైతన్యవంతం చేయడానికే తెలంగాణలో అడుగు పెడుతున్నా అనేసి అంటున్నారు. ఇప్పుడు ఆయన చైతన్యం చేయడానికి సిద్ధాంతం ఎందుకు ఒకసారి చెప్పానండి. నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఎందుకున్నాడంటే ఈయన కళ్ళ ముంగట్నే ఈయన కన్నా వయసులో చిన్నవాడు, తక్కువగా సినిమాలు చేసినాడు, రాజకీయంగా తక్కువ టైంలోనే అద్భుతమైన విజయాన్ని సాధించిన వ్యక్తి ఉన్నాడు, ఆయనే విజయ్. ఆ విజయ్ తమిళనాడులో ముఖ్యమంత్రి కాగానే మనోడు పాపం ఆగమాగం అయిపోయింది అన్నట్టు, తట్టుకోలేకపోతున్నాడు. రాజకీయాల్లో జీర్ణించుకునే శక్తి కూడా ఉండాలి. అలాగే రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా తన వాగ్దాడితోటి ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చాడు, సక్సెస్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ వారి కృషిని గుర్తించి అధిష్టానం వారి ముఖ్యమంత్రిగా వారే చూడకుండా పెట్టింది. కాబట్టి తన కళ్ళ ముంగటనే కనిపించిన ఇద్దరు తనకన్నా అన్ని కోణాల్లో జూనియర్ ఆయన భావించుకుంటున్నారు. ఈరోజు రాజకీయాలు సక్సెస్ అయినారు. పాపం ఆయనకు ఆంధ్రాలో గిరాకీ లేదు, నేను చెప్పట్లేదు ఆయన చెప్పుకున్నాడు. ఆంధ్రాలో ఎవరు దేకట్లేదు, నేను చెప్పట్లేదు ఆయన చెప్పుకున్నాడు. ఆంధ్రాలో ఎవరు పట్టించుకోవట్లేదు, నేను చెప్పట్లేదు ఆయన చెప్పుకుంటాడు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాని టైంలో భారతీయ జనతా పార్టీ మొన్న వెరీ రీసెంట్గా ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోయి ఆ అవకాశాన్ని తీసుకుంటాడు, పవన్ కళ్యాణ్ తీసుకుని ఇంటికి పోయి అవకాశం తీసుకుంటాడు. కానీ ఎక్కడ కలవాలను ఆంధ్రప్రదేశ్లో కలవాలి. కానీ తెలంగాణలోకి వచ్చి, హైదరాబాద్కి వచ్చి తెలంగాణ బీజేపీ నాయకులు ఇంట్లోకి పోకుండా వాళ్ళ ఇళ్ళకు పోయినట్టే తెలంగాణ బీజేపీ నాయకుల పట్ల ప్రధానమంత్రికి నమ్మకం లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు పవన్ కళ్యాణ్ని ఒక విడిచిన భారంలాగా ప్రయోగించాలనుకుంటారు. అంటే ముఖ్యంగా మన తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలలో ఏ ఒక్క ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే మాట్లాడుతుందంటే ఇదంతా కాంగ్రెస్ పార్టీ స్క్రిప్టెడ్. ముఖ్యంగా ఎల్లో కాంగ్రెస్ నడుస్తుంది ఇక్కడ అంటూ. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ గారు కుకట్పల్లి ప్రాంతాన్ని పోయి మా తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, మా తెలుగు రాష్ట్ర సమితి ప్రకటించుకున్నారు. రోజా గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు కదా, చిత్తూరుకు వాళ్ళ ఇంటికి పోయి చాలా కమ్మగా రొయ్యల పులుస్తుందని నాకే వచ్చారు, పేటలు నాకుని వచ్చారు. ఎవరికి ఆధీనంలో మనకు క్లియర్ కనబడుతూ ఉంది కదా. పవన్ కళ్యాణ్ రాజకీయంగా మాకు విరుద్ధమైన శిబిరంలో ఉన్నాడు. ఈరోజు ఏ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నాయకత్వంలో ఉండి కేంద్ర ప్రభుత్వం నడిపిస్తుందో దానికి ఒక ఊతకర్ర ఎవరు? టీడీపీ. ఆ టీడీపీకి ఊతకర్ర ఎవరు? జనసేన. అందుకోసం వీళ్ళ పార్టీనే ఊతకర్ర పార్టీగా బయటకు వచ్చిన పార్టీ ఇది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి కరిస్మాను తట్టుకోలేకుండా, రేవంత్ రెడ్డి గారిని ఢీకొనే సత్తా లేకుండా బీజేపీ నాయకత్వం మొత్తం చితికిలా పడితే ఒక బాణం ప్రయోగంగా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చింది, ఒక సినిమా యాక్టర్ కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ విషయం పట్ల బీజేపీతో స్పష్టత ఉండాలి. ఏముండాలంటే సినిమా చూస్తున్నంతసేపు అలా నిమగ్నం అవుతాం మనం. సినిమా నుంచి బయటికి రాని మర్చిపోతాం మనం. పవన్ కళ్యాణ్ అలజడి చేసి
ఆవేశంగా అది అరుస్తే కేకలు వేస్తూ ఉంటే సినిమా చూస్తుంటే చూస్తారు మన వాళ్ళు, కొద్దిసేపటికి మర్చిపోతారు. పవన్ కళ్యాణ్ తోటి మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా పవన్ కళ్యాణ్ ద్వారా ఇక్కడ మీరు బలపడేది లేదు. ఏదైనా ఉన్న ఇమేజ్ ఉంటుంది ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం కళ్యాణ్ ఎవరైతే ఉందో అతను విడిచిన ముల్లే మన తెలంగాణలో అంటూ ఉంటాం. అంటే ఏదైనా ముల్లే మనకు పనికి రాకుంటే విడిచిపెడతాం. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడే పవన్ కళ్యాణ్ అనే అతను విడిచిన ముల్లే. ఆయన గురించి ఇంతసేపు మాట్లాడుకోవడం కూడా సరి అయింది కాదు. పుట్టిగానే ఆంధ్రాలో గిరాకీ లేదు కాబట్టి, ఆంధ్రాలో ఎవరు దిగుతలేడు కాబట్టి, ఇక్కడ తెలంగాణలో అలజడి చేస్తే అక్కడ ఏదో హీరోలా కనబడతారు కాబట్టి ఏదో యాక్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. తెలంగాణకి మెయిన్ విధను కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు 300 మందిని గతంలో 12 మందిని బలి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇప్పుడు మా కేటీఆర్ ఏసీ రూమ్లలో కూర్చొని కాంగ్రెస్ పార్టీతో కొట్లాడాలనుకుంటున్నాడు. మా నాయకుడు ప్రజల మధ్యకు పోయినాడు. ఎర్రటెండల ఆసిఫాబాద్పై ప్రసంగాలు చేస్తున్నాడు, ఎర్రటెండల కాటారంపై ప్రసంగాలు చేస్తున్నాడు, ఎర్రటెండల నరసంపేటకు వచ్చి మీటింగ్లు పెడుతున్నాడు, సమన్వయం చేసుకున్నాడు. ప్రజల మధ్య మా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈయన ఏసీ గదిలో కూర్చొని ప్రెస్సులతోటి ఈయన చిట్ చాట్ చేస్తూ ఆయన ఉన్నాడు. రాజకీయ పోరాటం అనేది ప్రజల ఆశీర్వాదంతో జరుగుతుంది. ప్రజల దగ్గరికి మనం ఎంత బలంగా పోతే ప్రజలు అంత బాగా ఆశీర్వదిస్తూ ఉంటారు. కేటీఆర్ ఫస్ట్ నీ రాజకీయ బంధం మార్చుకోను, ప్రజల్లోకి పోయే ప్రయత్నం చేయి, ప్రజలు ప్రేమించే ప్రయత్నం చేయి. 10 ఏళ్ళు అధికారాన్ని వెలగబెట్టిండు, ప్రజలకు దగ్గర కాలే కాబట్టి ఓడగొట్టిన ప్రజలు. నిజంగా ప్రజల పట్ల వాళ్ళు నిజంగా విశ్వాసంతో ఉంటే, ప్రజలను ప్రేమిస్తే వాళ్ళే మన ఎలక్షన్స్లో గెలిచేవాళ్ళు కదా. ఈసారి గెలిచే అవకాశం ఉండకపోయేది కదా. కాబట్టి ప్రజలను చేత చేరింప పడ్డ వ్యక్తి కేటీఆర్. ఇక్కడ కేటీఆర్ రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ కాంపిటీషన్ కాదు కాబట్టి అప్పుడప్పుడు ఆయన గురించి అటెన్షన్ పే చేయడం కోసం ప్రెస్ మీట్ పెడుతుంటారు. మేము దాని ఏం సీరియస్గా తీసుకోవట్లేదు. సో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వ్యాఖ్యలు, కొన్ని వ్యాఖ్యలు మయ్య జాగిరి కావచ్చు, ఇవన్నీ వ్యాఖ్యలు ఎట్లా చూస్తున్నారు మీరు? తెలంగాణ పైన జాగిరి అమ్మాయి. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం రాయలసీమ ప్రాంతాన్ని ఎక్కడ పుట్టిండో అది బ్రిటిష్ వాళ్ళ ఏలుబడిలో ఉండేది. ఇది నిజాం రాజరిక వ్యవస్థలో ఉండేది. నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని చేసి, నిజాంకు వ్యతిరేకంగా గ్రంథాలయ ఉద్యమాన్ని చెప్పి, నిజాం వ్యతిరేకంగా జైన్ ఇన్ ఇండియా అనే ఒక పోరాటాన్ని ఇప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు చేసి ఈ ప్రాంతాన్ని భారతదేశంలో కలిపాము. అందుకోసం మా ఉనికి అట్లాగే మా ఆశయాలు మీకు భిన్నంగానే ఉంటాయి. అందుకోసమే మేము ఆంధ్రప్రదేశ్లో కలిసినా మేము ఎక్కడ కూడా మా ఉనికిని కోల్పోకుండా సుదీర్ఘమైన పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మా సంస్కృతి, మా యాస, మా గంగా జమున తహజీబ్, అట్లాగే మా రాజకీయ విలువలు పవన్ కళ్యాణ్కి అర్థం కావు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయన చెప్పినట్టుగా ఇది మా జాగిరే, నీ జాగ్రత్త కాదు కదా, ఇది మా జాగిరే, ఇదైతే నీ జాగిరి కాదు కదా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, అక్కడ పోయి పని చేసుకో. ఇప్పటిదాకా కొంచెం సిగ్గుపడాలా పవన్ కళ్యాణ్, శరం ఉండాలి నీకేమన్నా. అరే 12 ఏళ్ళు రాష్ట్ర విభజన జరిగి దగ్గరగా 2014లో 12 ఏళ్ళు అవుతున్నది, ఒక రాజధాని నిర్మించుకోలేదు. రాజధాని నిర్మించుకోపో, దాని తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడు.